మసాలా టమాటా కర్రీ. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. 750 గ్రాములు అంటే 3 పావులు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. 3 చెంచాలు నువ్వులు, 3 చెంచాలు పల్లీలు, 3 చెంచాలు కొబ్బరి, 1 ఉల్లిగడ్డ, చెంచాడు ఉప్పు, 2 చెంచాలు కారం, కొంచెం కరివేపాకు, 1 చెంచా పసుపు, 1 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్టు, చెంచా ధనియాలు, చెంచా జీలకర్ర, టమాటా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలి. కొన్ని మెంతులు వేసుకోవాలి, టమాటా టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర అని మెంతులు అప్పుడు చూపించాలి. వేగిపోయినాయి తీసేసుకోవాలి ఒక దాంట్లో. పల్లీలను కూడా దూరగా వేయించుకోవాలి. కొంచెం వేగినాక కొబ్బరి వేసుకోవాలి, 2 కలిపి వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి వేస్తున్నా, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చిది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు, ఎందుకంటే నువ్వులు అలా వేస్తే అన్నీ ఎగిరిపోతాయి. ఇంట్లోనే వేసుకొని వేగనీయాలి. వేగిపోయినాయి తీసేసుకోవాలి. 3 చెంచాలు ఆయిల్, వేసుకున్నా. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొంచెం అవి వేగాలి. ఉల్లిగడ్డ వేసేసుకోవాలి వేగినాక. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. వేసి మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ రావాలి ఉల్లిగడ్డ. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ. మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా కావాలి, ఇప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డ ఉడికిపోయింది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. చెంచా అల్లం వెల్లిగడ్డ, 1 చెంచా పసుపు వేసి టమాటా వేసి కలిపేసుకోవాలి. కారం వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసి టమాటాను మంచిగా కలుపుకోవాలి. ఇలా మసాలా దాంట్లో కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. టమాటా ఉడికిపోయింది. ఆయిల్ పైకి వచ్చిందంటే టమాటా ఉడికినట్టు. టమాటా ఉడికింది. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా పేస్టు వేసేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు మసాలా మొత్తం వేసుకున్నా, కొన్ని నీళ్ళు వేసుకోవాలి చిక్కగా అయితే. కొంచెం ఉప్పు తక్కువ ఉంది వేసిన. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. బాగా ఉడకాలి మసాలా మొత్తం. కూర రెడీ అయిపోయింది. టమాటా మసాలా కర్రీ. అట్లా నూనె తేలిందంటే కూర రెడీ అయిపోయింది.
ఒక చెంచా నూనె పోసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి పైనుంచి వేసుకోవాలి. ఒక్క మిరపకాయ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి మీదకెళ్ళి వేసేసుకోవాలి. ఒక బాల్లో తీసుకోవాలి. మసాలా టమాటా కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మటన్ కూడా అవసరం ఉండదు. వెజ్ బిర్యానీ రొట్టెలలో ఇండ్లైనా సూపర్ ఉంటుంది.